హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా అందమైన రబ్బర్ బ్యాండ్లు అయితే మన ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటాయి ఈ రబ్బర్ బ్యాండ్లు అయితే. ఇప్పుడు అందరూ ఇటువంటి రబ్బర్ బ్యాండ్లు అయితే వేస్తున్నారు పిల్లలకి. పొడవు వచ్చి 13 ఇంచులు తీసుకున్నాను. మన దగ్గర పనికిరాని క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని ఈజీగా రబ్బర్ బ్యాండ్లు అయితే తయారు చేసుకోండి. వెడల్పు వచ్చి 8 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ముందు చూడండి, చాలా ఈజీగా సింపుల్గా మనం 10 నిమిషాలు ఈ రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ని తీసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకొని ఈ విధంగా తిరగేయాలి. యువతల వైపు కుట్టుకుంటే మనకు పై భాగం అనేది ఈ విధంగా తిరిగేస్తే వచ్చేస్తుంది. ఇలా తిరిగేసిన తర్వాత మనం కుట్టిన అంచును వచ్చి మిడిల్లోకి వచ్చేటట్టు మడత పెట్టుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలాగా మధ్యలోకి వచ్చేటట్టు మడత పెట్టుకొని ఈ విధంగా ఆ పక్క ఈ పక్క కొంచెం కొంచెం ఈ విధంగా మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అటు ఇటు రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్తో ఎలా మడత పెట్టానో అలాగా మనం సూదితో అయితే కుట్టుకోవాలి. ఈ రబ్బర్ బ్యాండ్ మొత్తాన్ని సూది దారంతో కూడా ఈజీగా కుట్టేసుకొని చేసేసుకోవచ్చండి. చాలా అందంగా ఉండే రబ్బర్ బ్యాండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఇప్పుడు ఎక్కువ ఇటువంటి రబ్బర్ బ్యాండ్లే వాడుతున్నారండి. చూడండి, దాన్ని తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎడల్పు పొడవు 13 ఇంచులు తీసుకున్నాను. చూడండి, దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని మధ్యలోకి ఈ విధంగా చక్కగా గీత అనేది గీసుకుంటున్నాను. ఆ గీత గీసుకున్న దగ్గర మనం సూది దారం తీసుకొని ఈ విధంగా కాటాలు అనేది వేసుకోవాలండి. కొంచెం దూరంగా వేసుకోండి, అప్పుడే మనకు కుచ్చులుగా బాగా వస్తుంది రబ్బర్ బ్యాండ్ అనేది. చాలా సింపుల్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా ఈజీగా ఇటువంటి రబ్బర్ బ్యాండ్లు అయితే మీరు ఇంట్లోనే తయారు చేసేస్తారు. చూడండి, అలా కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఫైనల్గా ముడి అనేది వేసేసుకొని చూసారంటే ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారా. రబ్బర్ బ్యాండ్ అయితే ఫైనల్గా తయారైపోతూ ఉంది. చూడండి, రెండింటిని కలుపుతూ ఇప్పుడు మరలా ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మనం ఇంట్లో సూత్తోనే మనం రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఫైనల్గా రబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీనికైతే రబ్బర్ బ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేద్దాం. దానికోసము చిన్న పీస్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోండి. ఇలా కుట్టేసుకున్న దాన్ని తీసుకొని మనం 2 పువ్వులు తయారు చేసుకున్నాం కదండి, వాటిని రెండింటినీ కలుపుకుంటూ కుట్టుకున్నాం కదా. దాని మీద కుట్టుకున్న దాని మీద ఈ క్లాత్ని అయితే పెట్టుకునేటప్పుడు మనం ఒక రబ్బర్ బ్యాండ్ను కూడా పెట్టుకొని అన్నిటికీ కలిపి ఈ విధంగా సూత్తో అయితే కుట్టేసుకోండి. దీనికోసం మిషనే ఉండాల్సిన అవసరం లేదండి, సూది దారంతో కూడా మనం ఈజీగా ఈ రబ్బర్ బ్యాండ్ తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఫైనల్గా రబ్బర్ బ్యాండ్ అయితే తయారైపోయింది. ఎంతో అందంగా ఉండే రబ్బర్ బ్యాండ్ అయితే వచ్చేసింది మనకు. చూడండి, ఈ అంచులు అనేది పీచులు అనేది రాకుండా ఉండే దానికోసం నేను కడ్డీ తీసుకొని ఈ విధంగా చుట్టూరు ఈ విధంగా కాల్చుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకు చుట్టూరు పీచులు అనేది రాకుండా రబ్బర్ బ్యాండ్ అనేది ఎక్కువ రోజుల పాటు ఇలాగే ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే విధంగా చిన్న క్లాత్ ముక్క తీసుకొని ఇంకోటి చిన్నది కూడా చేశానండి. ఈ విధంగా 2 రకాలుగా మీకైతే చూపిస్తున్నాను. తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మన వీడియోస్ని కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యూజ్ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్